మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం. అయ్యప్ప మాల వేసుకున్నాడని బయటికి పంపించిన క్రైస్తవ యాజమాన్యం. నల్గొండ జిల్లా దేవరకొండలోని బాలికల ఉన్నత పాఠశాలలో షీ టీం అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ ఎస్పీ నర్మద. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యటన. మహిళలకు తడిపొడి చెత్తపై అవగాహన. మహిళా సంఘాలకు 2.80 కోట్ల రూపాయల చెక్కుల పంపిణీ. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మిన్నంటిన నిరసనలు. లేడీ హాస్టల్లో వసతులు సరిగా లేవంటూ ధర్నా. మద్దతు తెలిపిన ఓయూ స్టూడెంట్స్. ఇక డీటెయిల్స్లోకి వస్తే అయ్యప్ప మాల వేసుకున్నారన్న కారణంతో విద్యార్థిని స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. మాలలో ఉండే 41 రోజులు స్కూల్కు రాకూడదని హుకుం జారీ చేసింది. భువనగిరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రణీత్ రెడ్డి అనే విద్యార్థి ఇండియన్ మిషన్ హై స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల అయ్యప్ప మాల వేసుకోవడంతో అతడిపై స్కూల్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, స్కూల్కు రావద్దని ఆదేశించింది. గత 16 రోజులుగా ప్రణీత్ రెడ్డిని స్కూల్కి అనుమతించడం లేదని అతడి తండ్రి శివారెడ్డి ఆరోపించారు. పాఠశాల యాజమాన్యం తీరును అయ్యప్ప భక్తులు ఖండించారు. అయ్యప్ప భజన మండలి, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్కూల్ ముందు 50 మంది భక్తులు ఆందోళన చేశారు. దీనిపై వివరణ కోరగా ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు మిన్నంటాయి. లేడీ హాస్టల్లో వసతులు బాగోలేవని, హాస్టల్ మెస్ లో నీళ్లతోటి కూరలు, ఉడికిన బియ్యంతో భోజనం పెట్టడం వల్ల సుమారు 700 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దేశంలోని అత్యున్నత విశ్వవిద్యాలయాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒకటి. ఇలాంటి అసౌకర్యాలు తట్టుకోలేని విద్యార్థులు రోడ్డుపై కూర్చుని ధర్నా నిర్వహించారు. బాలికలకు మద్దతుగా ఉస్మానియా స్టూడెంట్స్ బాలురు మద్దతు తెలిపారు. సంబంధిత అధికారులు వచ్చి ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామనడంతో ధర్నా నిర్వహించారు. కాలేదనేది ఇప్పుడు హ్యూజ్ క్వాంటిటీలో వండడం జరుగుతుంది. 700 మెంబర్స్ స్టే చేస్తున్నారు ఒక హాస్టల్లో. కాబట్టి ఏదో అన్నం మంచి కాలేదనేది వాస్తవం. ఐ అగ్రీ విత్ దట్. నేను దాన్ని ఏదో నేను పక్కన పెట్టేసేసి చేయడం లేదు. అది కాకుండా రిపీట్ కాకుండా చేస్తాను. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఫుడ్ అస్సలు బాగుండట్లేదండి. చట్నీనేమో వాటర్ ఉంటుంది. మా ముందే బాత్రూమ్లు కడిగి టాప్ వాటర్ తీసుకొచ్చి వాటర్లో పోసారు. ఇదేంటమ్మా అని అడిగితే మీకోసం మినరల్ వాటర్ తెస్తారా అంటున్నారు. మేము పైసలు కడుతున్నాం కదా, మాకు పెట్టాలి కదా ఫుడ్. వార్డెన్స్ ఎంత ఓవర్ చేస్తారంటే అస్సలకి పెట్టని కూడా పెట్టారు. ఎగ్స్ అయిపోయినాయి ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొస్తున్నట్టు అయిపోయినాయి అంటారు. సంవత్సరానికి మాకు తెలియదు అంత. 13,000 కడతాం మేము. ఎంత బిల్ వస్తే డిపాజిట్ ఉంటుంది. ఫస్ట్ డిపాజిట్ చేయాలి. క్యాష్ వైజ్ గా 8,000 9,000 అని ఉంటుంది. ఆ అమౌంట్ డిపాజిట్ చేసినాక మాకు మెస్ అలాట్ చేస్తారు. ఇక్కడ 15 days బ్యాక్ ఆల్రెడీ మీరు వచ్చి మీ సమస్య గురించి రోడ్ ఎక్కిరు కదా. ఆ రోజు కూడా కొన్ని మీడియా ఛానల్స్, సోషల్ మీడియా వాళ్ళు వచ్చి ప్రమోట్ చేస్తున్నారు. ఆయన కూడా నో యూజ్. అసలు ఏం ఆన్సర్ లేదు. ఏం ఫుడ్ పెడుతున్నారో, ఏం పెడుతున్నారో. ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు. చట్నీ అయితే నీళ్ళు, రైస్ అయితే బియ్యం. ఎట్లా తింటున్నాం అనుకుంటా. ఇక నల్గొండ జిల్లా దేవరకొండలోని బాలికల ఉన్నత పాఠశాలలో షీ టీం అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అత్యాచారానికి గురై మరణించిన దిశ ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ నర్మద మాట్లాడుతూ డయల్ 100ను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై అవగాహన కల్పించారు. షీ టీంను ఎలా కాంటాక్ట్ చేయాలో విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు ఆమె. ఈ కార్యక్రమంలో దేవరకొండ డీఎస్పీ ఆనంద్ రెడ్డి, సిఐ ఆదిరెడ్డి, షీ టీం ఎస్ఐ సర్దార్, పాఠశాల యాజమాన్యం, అలాగే పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది షీ టీమ్స్ ఆయనని ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఆయన నెక్స్ట్ టైం వచ్చేసరికి సర్దార్ అంటే మీ ఫ్రెండ్ లా అయిపోవాలి వాళ్ళకి.
ఓకే, ఇది ఈ స్కూలే కాదు, ప్రతి ఒక్క స్కూల్లో అంతే. ఓకే, షీటింగ్స్ కి ఇన్ఛార్జ్ సార్ ఇక్కడ, ఎస్ఐ గారు ఇక్కడ షీటింగ్స్ కి ఇన్ఛార్జ్. షీటింగ్స్ అంటే అచ్చంగా ఓన్లీ విమెన్ కి సంబంధించిన ఇష్యూస్ మీద హెల్ప్ చేయడానికి ఉంటారు. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈ సార్ గర్ల్స్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ దేవరకొండలో డైల్ 100 మీద అవగాహన సదస్సు జరపడం జరిగింది. అయితే ఆపదలో ఉన్నప్పుడు ఈ డైల్ 100ని ఎలా అప్రోచ్ అవ్వాలి, అదేవిధంగా అంటే మహిళలే కాదు ప్రతి ఒక్క సమస్య కోసం కూడా మనం డైల్ 100 అనేది ఎలా యూజ్ చేసుకోవాలనేది పిల్లల్లో అవగాహన కల్పించడం జరిగింది. వీళ్ళు పిల్లలకి చెప్తే ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళకు కూడా ఈజీగా రీచ్ అయ్యేటట్టు చెప్తారు కాబట్టి వాళ్ళ ఇళ్ళల్లో కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళాక వాళ్ళు అవగాహన వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య పెంచాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా షీటింగ్స్ వారిని కూడా పరిచయం చేసి షీటింగ్స్ వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలి, డైల్ 100 కాకుండా షీటింగ్స్ కూడా ఎలా పనిచేస్తున్నాయి వాళ్ళ కోసం అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క స్కూల్లో కూడా షీటింగ్స్ నెంబర్స్ కానీ ఆ కన్సర్న్ ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్ నెంబర్స్ షీటింగ్స్, అదేవిధంగా ఏరియా జ్యూరిస్డిక్షన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ నెంబర్స్ కూడా అక్కడ డిస్ప్లే చేయాలని చెప్పాము. సో ఈ విషయం పిల్లలకు కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఎప్పుడైనా డైల్ 100 ఫోన్ చేసినప్పుడు ఒకవేళ మీకు రెస్పాన్స్ బాగోలేకున్నా వెంటనే మీరు కన్సర్న్ పై అధికారులకు కూడా ఫిర్యాదు చేయొచ్చు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యటించారు. అనంతరం మహిళా సంఘాలకు 2.80 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి ఆధ్వర్యంలో శంషాబాద్ మహిళా మండలిలో మహిళలకు తడిపొడి చెత్తబుట్టలను పంపిణీ చేసి మహిళలకు తడిపొడి చెత్తపై అవగాహన కల్పించారు. అట్లానే మన ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది. మన ప్లాస్టిక్ కవర్స్ కూడా బ్యాన్. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్ణయించారు కాబట్టి మీరందరూ కూడా ఈ రమాదేవి ఈరోజు శంషాబాద్ మున్సిపాలిటీలో తడి చెత్త పొడి చెత్త కార్యక్రమానికి రావడం చాలా ఆనందం. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మీద ఎంత శుద్ధి చూపెడుతుందో మీ అందరూ కూడా చూస్తున్నారు. మొన్న గ్రామాల్లో కూడా 30 రోజుల ప్రణాళికలో ప్రతి ఊర్లో తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం పెట్టి ఈరోజు శంషాబాద్ మున్సిపాలిటీలో తడి చెత్త పొడి చెత్త కార్యక్రమానికి రావడం చాలా ఆనందం. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మీద ఎంత శుద్ధి చూపెడుతుందో మీ అందరూ కూడా చూస్తున్నారు. మొన్న గ్రామాల్లో కూడా 30 రోజుల ప్రణాళికలో ప్రతి ఊర్లో తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం పెట్టి మొత్తం కొన్ని షెడ్లు వేసి కట్టేయడం కూడా జరిగింది. ఈరోజు ఊర్లలో చూస్తుంటే ఎంతో ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఆ విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు అధికారులందరూ కూడా మున్సిపల్ కమిషనరు మా చైర్మన్ ఇవందరూ కూడా ఎంపీపీ జెడ్పీటీసీ అందరం కూడా మేము ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు ఎందుకని హామీని తీసుకురావాలనే ఒక ఆలోచనతో వాళ్ళు నేను ప్రజలకు కూడా కోరేది ఒకటి ఏంటంటే ఏదో గవర్నమెంట్ ఒకటి చేయాలి ఆఫీసర్లకు ఒకటి చేయాలని కాకుండా మనం ఇవాళ ప్రభుత్వం ఏదైతే మనకు సహకరిస్తుందో మీరు కూడా ప్రజలందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ప్రజలు ఏదనుకుంటే అది మనం చేయగలుగుతాం. ఇలా ప్రజలకు ఏది కోరుతారో అది మన గవర్నమెంట్ ఇస్తున్నది. ఇక పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 97వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని త్యాగరాయ గాన సభలో శ్రీలేవి రేవంత్ కుమార్ శర్మకు ఘంటసాల ఎక్సలెన్సీ అవార్డు కళానిలయం ఘంటసాల సిల్వర్ స్క్రీన్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా అధ్యక్షతన వహించగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీసీ కమిషన్ చైర్మన్ రాములు తదితరులు పాల్గొన్నారు.
దుర్గా ప్రసాద్ గారు, వారి తర్వాత జి స్వామి గారు, ఇందిర గారు, జి స్వామి గారు, వీరందరూ కూడా సంఘ సేవకులేనండి. వారి వారి రంగ జనార్దన్ మూర్తి, గురువు గారు కళాబ్రహ్మ శ్రీరామణి డాక్టర్ వంశీ రామరాజు గారు, ఆత్మీయులు కళాప్రియులు వైఎస్ఆర్ మూర్తి గారు, వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, అలంకరించినటువంటి ఈనాటి ముఖ్య అతిథి గారు పెద్దలు బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ చైర్మన్ అయినటువంటి బిఎస్ రాములు గారు, మరి ఈరోజు సన్మాన గ్రహీత ఇండియన్ ఐడల్ తర్వాత తెలుగువారికి గర్వకారణమైనటువంటి ఒక గాయకుడు, యువ గాయకుడు రేవంత్ కుమార్ శర్మ గారికి, హాస్య బ్రహ్మ శంకరనారాయణ గారు, అదేవిధంగా మిత్రుడు కాచం సత్యనారాయణ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఎస్వి మూర్తి గారు, మరి కళా పోషకులు టైంకు రాకపోయినా ఏం చేయకపోయినా అసలు లిస్ట్ మొత్తం మార్చేసేవారు. ఒక్కసారి సార్ నిజంగా మీరు అంత స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి నిజంగా చాలా ఇది మాకు చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను చూసినప్పుడు చెప్దాం అనుకున్నాను, బట్ ఇది సమయాభావం కాదు, చెప్పచ్చు లేదనుకున్నా, బట్ కానీ చెప్పేస్తాను, నాకు ఏది ఆగదు. అందుకే ఇండియన్ ఐడల్లో అందరు జడ్జిలు కలిసి ఏకకణతో మెచ్చుకున్న పాట మీ పాట. जन्म 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 साथ चलना यूं ही, कसम तुम है कसम आंखें मिलना यहीं, एक चाहे भले दो बदन हो जुदा, मेरी हो के हमेशा ही रहना, कभी न कहना अलविदा, मेरी सुबह हो तुम्ही और तुम्ही शाम हो, तुम दर्द हो तुम ही आराम हो, मेरी दुआओं से आते हैं बस ये सदा, मेरी हो के हमेशा ही रहना, कभी न कहना अलविदा, दरा रहा है ఇక సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడు అజ్జగల నరసింహుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజ్జగల నరసింహులు మాట్లాడుతూ రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే ఉపసంహరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ పార్టీ తరఫున కోరుతున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1 కిలోమీటర్కు 20 పైసలు పెంచడం వల్ల ప్రజలకు విద్యార్థులకు తీవ్రమైన భారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సిపిఐ పార్టీ సంగారెడ్డి జిల్లా సమితి తరఫున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం. అదనపు భారం ఈరోజు బస్ ఛార్జీలు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, అదేవిధంగా ఉల్లిగడ్డ రేటు కానీ, వివిధ వస్తువులు నిత్యావసర వస్తువుల రేట్లను తగ్గించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మా సిపిఐ పార్టీ తరఫున విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. ఈరోజు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వారు సమ్మెను తీసుకొని వారి ఉద్యోగాలు తీసుకొని వారికి ఈరోజు మంచి పని చేసిన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ బస్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రజలకు ఇప్పుడు ఎంత భారం పడుతుంది? ఇప్పుడు పేద ప్రజలకే భారము, విద్యార్థులు కూడా ఇప్పుడు కాలక్షేపం మీద ఆధారపడే విద్యార్థులు కూడా ఈ బస్ ఛార్జీలు పెరగడం వల్ల ఇప్పుడు వాళ్ళ డబ్బులు కూడా వచ్చే డబ్బులు బస్ ఛార్జీలకి వెళ్ళిపోయే పరిస్థితి. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు వికలాంగుల దినోత్సవ సందర్భంగా వికలాంగులకు త్రిసైకిల్ను అలాగే గుర్తింపు కార్డును పటాన్చెరు ఎంపీడీఓ 112 డివిజన్ కార్పొరేటర్ అంజయ్య యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎంపీడీఓ 112 డివిజన్
కార్పొరేటర్ అంజయ్ యాదవ్, విజయ్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బెస్ట్ పీడబ్ల్యూడీ సీటర్ని ఐడెంటిఫై చేశాము. 50,000 సెక్షన్ చెక్ సెక్షన్ అరుణ కుమారి వికలాంగులు ఒకటే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే, తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని వస్తూ ఉన్నాయి. కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని బెనిఫిట్స్ అందుతూ ఉన్నాయి. పింఛను, ఓల్డేజ్ పింఛను 200 పింఛను 1000 రూపాయలకి వెళ్ళి 2000. ఒంటరి మహిళలు వాళ్ళకి కూడా గుర్తించి 2000 రూపాయల పింఛను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవన్నీ పేద బడుగు బలహీన వర్గాల కోసం కేసీఆర్ గారు ఆలోచన చేస్తూ ఉన్నాడు. మీరు ఈరోజు ఒక వికలాంగునికి 3000 రూపాయలు అంటే ఇది ఆషామాషి కాదు. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. ఇక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ సభను దేవనకొండ మండల వికలాంగుల సమాఖ్య అధ్యక్షుడు నాగరాజు గిడ్డయ్య అధ్యక్షతన మరియు సికింద్రాబాద్ వెలుగు ఆధ్వర్యంలో సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికలాంగులను అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో వారికి వైకల్యలేమి లేకుండా చూడాల్సిన బాధ్యత భావితరాల సమాజానికి అవసరమని మండల స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ ఆదయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఉన్నత అధికారులు, ఎంఆర్ఓ, వెలుగు ఏపీఎం పాల్గొన్నారు. ఇక్కడ ఎట్లా చేశారో నాకు తెలియదు. ఒకవేళ ఆ విధంగా వస్తే తప్పకుండా మీకే ప్రయారిటీ ఇచ్చేటట్టు నేను ఏర్పాటు చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నా. నా తరఫున ఏదన్నా మీకు నా చేతుల్లో ఉండి మీకు ఏదైనా సాయం కావాలంటే తప్పకుండా చేస్తాం. కొన్ని పరిస్థితుల్లో అనుకూలించినప్పుడు నేను కూడా ఏం చేయలేని స్థితి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కనుక మనం న్యాయం చేయాలనుకున్నా కొన్ని విషయాల్లో చేయలేము. కానీ నేనైతే సాధ్యమైనంత వరకు మీరు అడిగిన దానికి మరి నా చేతుల్లో ఉండేది ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఎందుకంటే నాకు సర్వే జరుగుతుంది, నేను ఈడ ఉంటే ఆడ సర్వే నిలబడిపోతుంది. ఎందుకంటే మీకోసమని నేను సపరేట్గా వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక మెదక్ జిల్లా పాపనపేట గ్రామంలో గత 3 రోజుల నుంచి సామాజిక ఈజీఎస్ బృందం వారి ఫీల్డ్ అసిస్టెంట్ పెట్టుకునే డోర్ టు డోర్ టచ్ చేయడం జరిగింది. కానీ ప్రజలు ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర ఉండడం వల్ల వారి సమస్యలు తనకి బృందానికి చెప్పలేకపోయారు. అలాగే చాటింపు చేయకుండానే గ్రామ సభ నిర్వహించారు. గ్రామ పంచాయతీ వారు చాటింగ్ వేసినా, ఇంటి పన్ను, కరెంటు బిల్లు కట్టమని వేయించినా చాటింపు చేస్తే దానిలో తనిఖీ బృందం గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలు సుంకరి రాములు 2 నెలల పనిచేసి 6 నెలలు అవుతున్నా ఇంతవరకు ₹1 రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీరందరూ మాకు సరే మీ వాళ్ళకి సపోర్ట్ చేసి ఆయన పనికి వచ్చిండు, మాస్టర్ రాలేదు, ఏదో కారణాలు మీరు చెప్తున్నారు అనుకోండి. ఈసారి మీరే సపోర్ట్ చేసిరు కాబట్టి ఇంకా 4 పేర్లు పనికి రాకుండా అట్లా రాస్తే పని చేసి కూడా నష్టపోయేదైతే మేమైతే కాదు, మీరే నష్టపోతారు. కాబట్టి ఈ సంవత్సరం జరిగిన తప్పులను మీరు చెప్పడం వల్ల నెక్స్ట్ టైం మీరు అట్లాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాడు అనే ఉద్దేశంతో చెప్తున్నాం. కానీ మీ మీద కోపం కాదు, మీరు ఇది డబ్బులు ఇట్లా తింటున్నారు అనే ఉద్దేశం కాదు, మిమ్మల్ని ఏదో ఒకటి అనడం మా ఉద్దేశం కాదు. ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ సంతకాలు పెట్టి మాస్టర్లు ఇచ్చిండు, టీఏకి ఇస్తాడు. సంతకాలు లేదా టీఏ అయితే ఫార్వర్డ్ చేస్తాడు. అదే స్వామి ఇప్పుడు మేము అడిగేది అదే. దానికి బాధ్యులు ఎవరు?
మా ఇంటికాడ అవునండి విలేకరు అని కొట్టి పైసలు ఎన్ని పైసలు రావన్నా ఎన్ని రోజులు పని చేసిన ఎన్ని రోజులు పని చేసిన ఎన్ని రోజులు 2 నెలలు చేసిన 10,000 రావన్నా ₹1 రాలేదు రూపాయి రాలేదు రూపాయి కూడా రాలేదు. 1 నెల ఇంత చేసిన 2 నెల ఇక శంషాబాద్ నక్షత్ర అపార్ట్మెంట్లు దిశ కుటుంబ సభ్యులను సినీ తారులు మంచు మనోజ్ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్లు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అన్న రండి కొంచెం వెనకకి రండి పెద్ద వెనకూరు మనం కొట్లాడితే కింది దోకి వస్తారు ఓకే సార్ కూర్చుంది ఇది చాలా దారుణమైన విషయం ఏది జరిగిందో. నేను ఊళ్ళో లేను, వచ్చిందే వాళ్ళ తల్లిదండ్రులను కలుద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి రావచ్చాను, కనుక్కొని వచ్చాను. దీనికి వాళ్ళకి ఏం చెప్పాలని కూడా మాట్లాడలేదు. నాకు మా ఇంట్లోనే ఆడపిల్లలు ఉన్నారు అండ్ చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి ఏం జరగకూడదని ప్రతి స్పీచ్లోనూ ఐ మేడ్ ఇట్ అ పాయింట్. ప్రతిసారి ఎప్పుడు మాట్లాడినా ఇది ఆడపిల్లలకి రెస్పెక్ట్ చేయండి అని చెప్పి. ఈరోజు ప్రియాంకకి జరిగిందే కాదు, ఇంతకుముందు నిర్భయాకి ఆ మధ్య ఒక 9 నెలల బిడ్డకి పసి పాపని ఇలా రేపులు చేసుకుంటూ పోతూ సమాజం ఎక్కడ వెళ్తుందో తెలియట్లేదు. ఇలాంటి సమాజంలోనూ మనం ఉన్నాం, అలాంటి సమాజంలోనూ మనం తిరుగుతున్నాం అని ఎప్పుడు క్వశ్చన్స్ చేసుకుంటూనే ఉన్నా. కానీ నాకు క్లారిటీ వచ్చింది, ఇదే సమాజం, ఇది మనం నమ్మాలి. దీనికి ఇప్పుడు నేను ప్రొటెస్ట్ చేయొచ్చు, అడగచ్చు, ఎందుకు ప్రొటెస్ట్ చేయట్లేదు, బయటకు వచ్చి గొడవలు చేయొచ్చు, వాడిని చంపేద్దాం, నరికేద్దాం అనేసి. దానివల్ల ఏం చేయగలుగుతారు చట్టాన్ని మీరు చేతి తీసుకొని? ఆ మధ్యలో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సి మన చట్టానికంటే పెద్దది ఏది లేదు, వేరైన సిస్టమ్. ఆ సిస్టమ్ను ప్రొటెక్ట్ చేస్తున్న పోలీసులు వాళ్ళని కాపాడాలని ప్రయత్నంతో, మనకేమైనా ప్రయత్నంతో మధ్యలో ఉంటారు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. దీనికి అంతా ఏం కావాలంటే సిస్టమ్ హ్యాస్ టు చేంజ్, చట్టం మారాలి. జరిగిన వెంటనే బయట చంపుతారో లోపల చంపుతారో 24 గంటల పని అయిపోవాలి. ఆడకూతురు జోలికి వస్తే వాడు చచ్చిపోతాడని ఒక భయం క్రియేట్ అవ్వాలి ప్రతి ఒక్కరికి. అప్పటి వరకు ఎవరు ఏం చేయలేరు. వీ హ్యావ్ టు లైక్ చట్టాన్ని మన చేతి. నేను ఎంత బాధగా చెబుతున్న వాళ్ళు ఎంత రిలాక్స్గా ఉండారేంటి అనేది అంత బాధగా ఉంటుంది. అందుకని పోలీసు సోదర్స్కి హోమ్ మినిస్టర్ గారు కానీ చెప్పబోయేది ఏంటంటే, ఇంకా డ్యూటీస్ వాళ్ళకి ఏమైనా కష్టం ఉంటే ఇంకా ఎక్కువ మందిని వేయొచ్చు కానీ రియాక్షన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు ఎవరికైనా జరగవచ్చు అనే సత్యాన్ని మేము చెబుతూ ఇమ్మీడియట్గా వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే ఆడియన్స్కి నెక్స్ట్ చేయబోడు కూడా చిన్న భయం ఉంటుంది, మనకి అవుతుందనే జరగబడని ఛాన్స్ ఉంది. ఈ ఇమ్మీడియట్గా అంటే చాలా లాంగ్ ప్రాసెస్ తీసుకుంటే ప్రతి వాళ్ళలో కూడా ఆ లేజినెస్ వస్తుంది. అంటే ప్రతి వాడికి స్పాట్లో వాళ్ళకి ఒక పనిష్మెంట్ జరిగితే మన ఇండియా మొత్తం, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం కూడా సంతోషపడుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే అమౌంట్ అవ్వాలి అంతే. దానికి అందరూ వాళ్ళు సాగు అందరం చూడాలి.
అది మెయిన్. ఇప్పుడు వాళ్ళ ఎత్తున అందరూ చూస్తే కానీ మన మనశ్శాంతి ఉండదని తల్లిదండ్రులు. సరే, ఎలాంటి శిక్ష కావాలంటారు నిందితులకు? ఎలాంటి శిక్ష? మరణమే దానికి. అంటే తల్లిదండ్రులు వాళ్ళు చిన్న యవనస్తారు, ఒక పిల్ల ఒక 2 నెలలు పెళ్లి చేసుకుపోయే తల్లి, అలాంటి తల్లి ఆ బాధ చూస్తా ఉంటే, కన్నీరు గాథ చూస్తా ఉంటే మనసు చాలా అసలు హృదయం కలిగిపోయే విషయం అనమాట. అలాంటి తల్లి ఎన్నో కోరికలు ఉంటాయి, పెళ్ళి అవ్వాలి, ఏమేమి చేయాలి, ఎన్నో కోరికలు ఉన్నాయి జీవితాన్ని. అలాగా ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం. అయ్యప్ప మాల వేసుకున్నాడని బయటికి పంపించిన క్రైస్తవ యాజమాన్యం. నల్గొండ జిల్లా దేవరకొండలోని బాలికల ఉన్నత పాఠశాలలో షీ టీం అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ ఎస్పీ నమ్మద. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యటన. మహిళలకు తడిపొడి చెత్తపై అవగాహన. మహిళా సంఘాలకు 2.80 కోట్ల రూపాయల చెక్కుల పంపిణీ. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మిన్నంటిన నిరసనలు. లేడీ హాస్టల్లో వసతులు సరిగా లేవంటూ ధర్నా. మద్దతు తెలిపిన ఓయూ స్టూడెంట్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.